ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతను నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరుకు వెళ్ళెను. మనిషి రూపమై ఉదయించెను నా కోసమే, అమర జీవమే నరుల కోసమే. మరి పాటలు పాడారు. మరి ఎందుకు అంటే ఒక గొప్ప సంఘటన జరిగింది. ఒక గొప్ప సంఘటన. దాదాపు 2020 క్రిస్మస్ ఈరోజు మనం ఎంత అట్టహాసంగా, మరి ఆ ఒక్కరోజు ఏమి పెద్ద కార్యక్రమం ఉండవు, కానీ క్రిస్మస్ డిసెంబర్ 1వ తారీఖు నుండి క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది మాకు. ఇప్పటికి 10వ క్రిస్మస్ ఇది మాకు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే క్రిస్మస్ అవకాశం దొరికింది. ప్రేమ దేవులరా, మరి చరిత్రలో మరి మనం చూసినప్పుడు చరిత్ర 2 భాగాలు అయింది. ఒకటి బిఫోర్ క్రైస్ట్ అని, ఇప్పుడు మరి ఆ యొక్క ఎవరు స్థలం ఇవ్వలేదండి. మరి ఈరోజు ఎందుకంటే మనం ఈరోజు తెలుసుకున్నాం దేవుడు ఈ లోకానికి మరణానికి, కానీ మరి ప్రేమ దేవులరా, అందుకే మనం చూస్తాం ఆయన ఒక పశువుల శాలలో పుట్టినట్లు మనకి తెలుసు. మరి పశువుల శాలలో ఎవరైనా పుడతారంటే అంత ఎంత పేదవారైనా పశువుల శాలలో ఎవరు పుట్టరు. ఎందుకంటే అందరూ కూడా మరి ఆ యొక్క కనీసం ఒక చిన్న హాస్పిటల్కి వెళ్తారు, లేదా వారి ఇంట్లో మరి డెలివరీ అవుతుంది. కానీ యేసయ్య పుట్టినప్పుడు ఈ లోకంలో మరి ఎవరో స్థలం ఇవ్వలేదు, కానీ ఆ పశువుల శాలలో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు మీ హృదయంలో పుట్టెను. క్రీస్తు నేడు మన హృదయంలో పుట్టెను. ప్రైజ్ ది లార్డ్.